ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 16 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. బేత్ హక్కెరము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కియా పెంట గుమ్మమును బాగు చేసెను. అతడు దాన్ని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. వ్యాఖ్యాన అంశం: యెరూషలేము గుమ్మాలలో క్రొత్త నిబంధన సత్యాలు. పెంట గుమ్మం. వ్యాఖ్యాన అంశం: యెరూషలేము గుమ్మాలలో క్రొత్త నిబంధన సత్యాలు. పెంట గుమ్మం. వ్యాఖ్యానం: మన పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనివారు దినదినం అవిశ్రాంతంగా పని చేయకపోతే పెంట, అదే చెత్త, వీధుల్లో పేరుకుపోయి దుర్గంధం అలుముకొని అనారోగ్యం వ్యాపిస్తుంది. ఈ పెంటను లేక చెత్తను ఊరి బయటకు తీసుకుపోవటానికి ఒక నిర్ణీత ద్వారం కావాలి. అదే పెంట ద్వారం లేక పెంట గుమ్మం. యెరూషలేములో కూడా ఇదే పెంట గుమ్మాన్ని ఉపయోగించారు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నాయి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులను చేసుకుందాము అని 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం మనకు బోధిస్తోంది. మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవనాల్లో చెత్త పోగుపడుతూ ఉంటుంది. హృదయంలో ఉండకూడనివి రాత్రి అయ్యేసరికల్లా ఆ పగలంతా చేరుతూ వచ్చి నీలో నిండిపోతాయి. పెంటగుమ్మం ఎంతో అవసరం. అది లేకుంటే కల్మషం, మైల పేరుకుపోయి దుర్గంధం, అనారోగ్యం వ్యాపిస్తాయి. ఏ రోజుకు ఆ రోజు, ఏ వారానికి ఆ వారం మనం పాపాలను దేవుని ఎదుట ఒప్పుకుంటూ కడిగి వేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం అలా చేస్తే ప్రభువు మన పాపాలను క్షమించి దుర్నీతి నుండి మనను శుద్ధి చేస్తారు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. హిజ్కియా కాలంలో అప్పటికి చాలా ఏళ్లుగా దేవుని ఆలయంలో పూజాధికాలు, బలి అర్పణలు ఆగిపోయాయి. రకరకాల విగ్రహాలు పారేయడానికి మనసొప్పని వస్తువులు ఆలయంలో ఉంచుతూ దాన్ని ఒక స్టోర్ రూముగా తయారు చేశారు. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 5, 6, 16 వచనాలు. హిజ్కియా ఆజ్ఞ మేరకు లేవీయులు మందిరంలోని చెత్తనంతటిని బయటకు తెచ్చి కిద్రోను వాగులో పారవేశారు. అనవసరమైనవి, పనికిరానివి, నిషిద్ధమైనవి, అపవిత్రపరిచేవి మన హృదయాల్లో ఎన్నెన్నో ఉంటాయి. పెంట ద్వారం తలుపులు తెరిచి దానంతటిని బయటకు తరలించాలి. సంఘంలో పెంట ద్వారం ఆవశ్యకత ఎంతైనా ఉంది. విశ్వాసులు ఒకరిపై ఒకరు కక్షలు పెంచుకొని మనసులో ఒకటి, మాటల్లో వేరొకటిగా నటనలు, కుత్సితాలు, ఇదంతా పవిత్ర సంఘ జీవనానికి హానికరమైన చెత్త. సహోదర ప్రేమ, నిర్దోషమైన ప్రవర్తనలో విశ్వాసులు సంఘంలో మెలగాలి. ఇదే పెంట గుమ్మం లేక పెంట ద్వారం మనకి బోధిస్తున్నది. శుభములతో వందనాలు.